పిల్ల బచ్చ ఆయనకేం తెలుసు రాజకీయం. నాయన పేరు చెప్పుకొని రాజకీయంలో తిరుగుతుండు గాని రాజకీయాన్ని చదివినోడా రాజకీయం తెలిసినోడా? ఊ అంటే ఆ తెలియదు, ఆ అంటే ఊ తెలియదు, రాజకీయాలే తెలియదు అని పడి పడనోళ్ళు ఉత్తగనే తీసి పారేసిర్రు చిన్నబాబును. కానీ అదంతా పడి పడని పార్టీ వాళ్ళే, సొంత పార్టీ వాళ్ళు అట్లా కాదట. లోకేష్ అన్న మీద సొంత పార్టీ వాళ్ళకు బగ్గ పాయరం ఉన్నది, కావాలంటే చూడుర్రి. ఏహే పిల్ల బచ్చాగాడు ఆయనతోనేమైతుంది, ఆయన ఏం చేస్తాడు? అసలు ఆయనకు రాజకీయం తెలుసా? అయ్యసాటు కొడుకు మీటింగ్లకు పోతాడు, రాసిచ్చింది చదివి వస్తాడు అనుకుంటుండేది ఇన్నొద్దులు పడిపడని పార్టీలోళ్ళు. గాని చిన్నబాబట కాదట, తెలుగు తమ్ముళ్లకు ఆయనే పెద్ద దిక్కాట. సైకిల్ పార్టీకి చిన్నబాబు పెద్ద దిక్కు లెక్కను ఉంటే ఇంకో 30 ఏళ్ల దానక పార్టీని గదిలిచ్చేటోళ్ళే లేరాట. ఇది నేనంటున్న మాట కాదు, సైకిల్ పార్టీ తమ్ముళ్ళు అంటున్న ముచ్చటే. కావాలంటే గీ బుద్ధ వెంకన్న చెప్తుండే ఇనూరి. మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము, మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది. దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి. ఆగనాట ఊరోకు చంద్రాల సారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ పక్క పోంటే ఇంకో స్టేజ్ చేసి చిన్నబాబును పార్టీకి పెబ్బ లెక్కన సాటింపేయాలన్నట. ఇది బతిలాడు కూడా ఏం కాదట, డిమాండేనట. ఇది మా డిమాండ్. డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది. చంద్రబాబు గారిని రేపైనా సరే నా పదవి ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను. ఆయన ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది, ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది. కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెబితే తెలుగుదేశం పార్టీ ఇంకో 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది, ముందుకెళ్తుంది. గంత గట్టిగా మాట్లాడుతుండంటే చంద్రాల సారుకు ఎంకన్న సారుకు గట్టి బంధమే ఉన్నాలే కావచ్చు అనుకుంటూలట చాలా మంది దానక. అంతేకాదు ఇంకా ఇంకేమన్నాడో ఇనూరి ఎంకన్న. చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు. ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది, 100% నేను అనుకుంటున్నాను నాకు ఒక పేజీ ఉంటుంది. ఆగో ఇన్నరా, ఎన్నాళ్ళున్న చంద్రాల సారు ఆయన ఆత్మకథను ఆయనే రాసుకుంటాడట. అంతేకాదు ఆయన రాసే ఆత్మకథలో ఎంకన్నకో పేజీ కూడా ఉంటదట. ఇగో ఇట్ట అమరావతిలో మైకుల ముంగట కూర్చొని మాట్లాడుకుంటా చిన్నబాబు మీదున్న పాయరాన్ని అంతా బయట పెట్టిండు ఎంకన్న. మరి చూడాలి ఎంకన్న కోరిక నెరవేరుతుందో లేకుంటే ఏమవుతుందో అనేది రేపు.